9th class polynomial chapter exercise 2.2. First problem, find the value of the polynomial 5x minus 4x square plus 3 at x is equal to 0. Second question, x is equal to minus 1, x is equal to 2. సో ఇక్కడ ఒక పాలినామల్ ఇచ్చారు 5x minus 4x square plus 3. ఆ పాలినామల్లో x వాల్యూ 0 అయితే దాని వాల్యూ ఎంత, x వాల్యూ -1 అయినప్పుడు దాని వాల్యూ ఎంత, x వాల్యూ 2 అయినప్పుడు దాని వాల్యూ ఎంత. సో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూని కనుక్కుందాం. ఇక్కడ మనం ఇచ్చిన పాలినామల్ని p of x is equal to 5x minus 4x square plus 3 తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి, x is equal to 0. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ x is equal to 0 అయితే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ని రీప్లేస్ చేయాలి 0తో, అంటే x బదులుగా 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో p of 0 is equal to, అంటే ఎక్కడ x ఉంటుందో అక్కడంతా 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 5 into 0 minus 4 into 0 square plus 3. సో 5 0s are 0, 0 square 0, 4 into 0 0 minus 0 plus 3. సో వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, p of x is equal to 5x square minus 4x square plus 3. సో ఇక్కడ ఏమి, x బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, -1. సో p of -1 is equal to 5 into -1 minus 4 into -1 whole square plus 3. ఇక్కడ చూడండి 5 into -1 అంటే ఏమని అర్థము, -1ని 5తో మల్టిప్లై చేయాలని అర్థం. సో -5 అవుతుంది. ఇక్కడ -1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అంటే 1, ఎందుకు -1 into -1 ఏమవుతుంది, 1 1s are 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 4 into 1 అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేద్దాం. ప్లస్ 3. సో -5 -4 1s are -4 ప్లస్ 3. సో ఈ రెండిటికి ముందర మైనస్ సైన్ ఉంది. సో దీన్ని యాడ్ చేసుకోండి, అప్పుడు ఏమవుతుంది, -9 ప్లస్ 3, అప్పుడు ఎంత వస్తుంది, -6 వస్తుంది. సో p of -1 is equal to -6. ఇక్కడ p of 0 ఎంత వచ్చింది, 3 వచ్చింది. నెక్స్ట్ p of x is equal to 5x minus 4x square plus 3. ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, 2 సబ్స్టిట్యూట్ చేయాలా, థర్డ్ వన్ కదా. p of 2 is equal to, అంటే ఎక్కడైతే x ఉందో అక్కడంతా 2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళాలి. p of 2 is equal to 5x అంటే 5 into 2 minus 4 into 2 square ప్లస్ 3. ఒక్కొక్క టర్మ్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. p of 2 is equal to, చూడండి 5 2s are 10 మైనస్ ఇక్కడ చూడండి 4 into 2 స్క్వేర్ అంటే ఎంత, 2 into 2 అంటే ఎంత, 4, అంటే 4 into 4 ప్లస్ 3. సో p of 2 is equal to 10 మైనస్ 4 4s are 16 ప్లస్ 3. ఇక్కడ చూడండి సేమ్ సైన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 10 పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్. ఇక్కడ ముందర మనము సైన్ చూసుకోవాలి. ముందర ఏ సైన్ లేదు, ఇక్కడ ప్లస్ లేదు మైనస్ లేదు అంటే ప్లస్ ఉన్నట్లు అర్థం. 16కి మైనస్ ఉంది, 3కి ప్లస్ ఉందని. సో ఈ 3 10 రెండు పాజిటివ్ నెంబర్స్. సో ఏమవుతుంది, 13 మైనస్ 16. అప్పుడు p of 2 ఎంత, 13లో 16 పోతుందా, పోదు కదా. సో అప్పుడు పోనప్పుడు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసుకుని పెద్ద నెంబర్ ముందరుండే ఈ సైన్ని మనం వేయాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది, -3 వస్తుంది. 16లో 13 పోతే 3, పెద్ద నెంబర్ 16 కాబట్టి 16కి ముందర ఉండే సైన్ ఏమి, మైనస్. సో ఇలా అవుతుంది. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ p of 0, p of 1, p of 2 ఫర్ ఈచ్ ఆఫ్ ద పాలినామల్స్. ఇక్కడ కింద కొన్ని పాలినామల్స్ ఇచ్చేశారు. ప్రతి దాంట్లోనూ అప్పుడు p of 0 ఎంత వస్తుంది, p of 1 ఎంత వస్తుంది, p of 2 ఎంత వస్తుంది కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన పాలినామల్ p of y is equal to y square minus y plus 1. సో ఈ పాలినామల్లో p of 0ని సబ్స్టిట్యూట్ చేయాలా, p of 1ని సబ్స్టిట్యూట్ చేయాలా, p of 2ని సబ్స్టిట్యూట్ చేయాలా, చేస్తే వాల్యూ ఎంత వచ్చిందో కనుక్కుందాం.
ఫస్ట్ వన్ p of 0, p of y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ y ప్లస్ 1 ఇచ్చిన పాలినామియల్. ఫస్ట్ ఏం చేస్తాము, p of 0, 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1. చూడండి, వైని రీప్లేస్ చేయాలి 0తో. సో సబ్స్టిట్యూట్ చేయాలి. y ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. y స్క్వేర్ కాబట్టి 0 స్క్వేర్, మైనస్ y కాబట్టి మైనస్ 0, ప్లస్ 1 కాబట్టి ప్లస్ 1. సో అప్పుడు ఎంత వస్తుంది, p of 0 ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ 0 మైనస్ 0 ప్లస్ 1. సో జీరోలంతా తీసేయచ్చు, మిగిలింది ఎంత, ప్లస్ 1. సో p of 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 1 వచ్చిందనమాట. నెక్స్ట్ p of 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ రాసుకోండి. p of y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ y ప్లస్ 1. ఇప్పుడు p of 1, ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 1 స్క్వేర్ మైనస్ y మైనస్ 1 అంటే మైనస్ y అంటే మైనస్ 1 ప్లస్ 1. సో ఇక్కడ ఎంత వస్తుంది, 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కాబట్టి 1 మైనస్ 1 ప్లస్ 1. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పినాను, ముందర సైన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక్కడ 1 ముందర ఏ సైన్ లేదంటే ప్లస్ ఉన్నట్లు అర్థం. సో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇలా అన్నా తీసుకోవచ్చు. ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది, 2 మైనస్ 1 1 అవుతుంది. లేదా ఒక ప్లస్ 1 ఒక మైనస్ 1ని క్యాన్సిల్ చేసేయండి, అంతే కదా. ఒకటిలో ఒకటి తీసేస్తే 0 కదా. సో ఇంకెంత ఉంటుంది, 1. సో p of 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ p of 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. y స్క్వేర్ మైనస్ y ప్లస్ 1. ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, p of 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1, అంతే కదా. p of 2 ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే ఎంత, 2 2s are 4 మైనస్ 2 ప్లస్ 1. ఇప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ చూసుకోండి, మీకు ఇంకా ఈజీగా చెప్పిస్తాను. పాజిటివ్ నెంబర్ ఇది 4 పాజిటివ్ నెంబరు, 1 పాజిటివ్ నెంబర్, ఆ రెండు యాడ్ చేసుకోండి, 5 మైనస్ 2. సో p of 2 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ p of t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t ప్లస్ 2t స్క్వేర్ మైనస్ t క్యూబ్. సేమ్ ఈ సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఫైన్ p of 0, p of 1, p of 2 ఫర్ ఈచ్ ఆఫ్ ద పాలినామియల్స్. ఇది కూడా అంతేమా. సో p of 0తో సబ్స్టిట్యూట్ చేయాలా, p of 1తో సబ్స్టిట్యూట్ చేయాలా, p of 2తో. అంటే ఏ వేరియబుల్ అయితే ఇచ్చినారో ఆ వేరియబుల్ బదులుగా 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి వాటి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ p of t ఇచ్చినారు కదా, దాన్ని రాద్దాం. p of t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t ప్లస్ 2t స్క్వేర్ మైనస్ t క్యూబ్. ఫస్ట్ ఏంటి, p of 0, అప్పుడు ఏమొస్తుంది, 2 ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 0 క్యూబ్. సో ఏమొస్తుంది, 2, ఇది 0నే, ఇక్కడ 2 ఉంది కానీ 0 స్క్వేర్ 0 కదా, 2 ఇంటూ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. 2 ఇంటూ 0 స్క్వేర్, 0 స్క్వేర్ అంటే 0, 0 ఇంటూ 2 0 మైనస్ 0 క్యూబ్ అంటే 0, ఏముంది, 2 ఉంది. సో p of 0 వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్ p of 1 కనుక్కుందాం. సో ఫస్ట్ పాలినామియల్ రాసుకుందాము, p of 1 చేద్దాం. 2 ప్లస్ అంటే t బదులు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటా, 1 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 క్యూబ్. సో p of 1 ఏమవుతుంది, 2 ప్లస్ 1 ప్లస్, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 2, ఇక్కడ చూడండి 1 క్యూబ్ అంటే ఏమొస్తుంది, 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది, 1 కదా. కాబట్టి ఇక్కడ పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్ని సపరేట్ చేసుకుందాం. ఈ 3 పాజిటివ్ నెంబర్స్ దీని ముందర సైన్ లేకపోయినా ఇది ప్లస్గా తీసుకోవాలి మనం. సో 2 ప్లస్ 1 ప్లస్ 2 ఎంత అవుతుంది, 5 మైనస్ 1. అప్పుడు p of 1 ఎంత వస్తుంది, 4. నెక్స్ట్ p of t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t ప్లస్ 2t స్క్వేర్ మైనస్ t క్యూబ్. ఈసారి ఎంత, p of 2 అంటే t బదులుగా, ఆ వేరియబుల్ t బదులుగా 2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్. జాగ్రత్తగా రాద్దాం. p of 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ ఎంత, 2 2s are 4 మైనస్ 2 క్యూబ్ ఎంత, 2 2s are 4, 4 2s are 8 కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది, p of 2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ ఎన్ని, 1 2 3 4. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అది సపరేట్ టర్మ్ అనమాట, అదొక పదం.
ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో టర్మ్ లోపల నువ్వు ఏం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ టర్మ్ని చూడాలన్నమాట, ప్లస్ ఆ మైనస్ అని. 2 4s are 8 -8. ఇందాక చెప్పినట్లు +8 -8 క్యాన్సిల్ చేసుకొని ఈ రెండు యాడ్ చేయొచ్చు. +8 -8. సో 2 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో P(x) = x³. సో ఇక్కడ ఇదే ప్రాబ్లం కాబట్టి P(0), P(1), P(2) కనుక్కోవాలా, చేద్దాం. ఫస్ట్ P(x) = ఎంత? x³. ఫస్ట్ ఏమి ఇచ్చారు? P(0) అంటే 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0³ ఎంత వస్తుంది? 0³ 0ని. సో P(0) = 0. నెక్స్ట్ P(x) = x³ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? P(1) అంటే 1³ అంటే ఎంత వస్తుంది? 1 × 1 × 1 ఎంత? 1. నెక్స్ట్ P(x) = x³ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 అంటే ఎంత? 2³ 2³ అంటే ఎంత? 2 × 2 × 2. 2 2s are 4, 4 2s are 8. 2 2s are 4, 4 2s are 8. P(2) = 8. సో నెక్స్ట్ ప్రాబ్లం P(x) = x - 1 × x + 1. సో ఫస్ట్ ఏం చేయాలా? 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో పాలినామియల్ ఏమి? x - 1 × x + 1. సో P(0) = 0 - 1 0 + 1 ఏమవుతుంది? 0 - 1 -1 ఇంటూ, ఇక్కడ బ్రాకెట్ అంటే ఇంటూ 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది, +1 అవుతుంది. సో -1 × +1 ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో నెక్స్ట్ P(1) ఏంటి పాలినామియల్? P(x) = x - 1 × x + 1. సో ఇక్కడ x బదులుగా 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 - 1 ఇక్కడ ఏమొస్తుంది? 1 + 1. సో P(1) = 1 - 1 ఎంత? 0. 1 + 1 ఎంత? 2. 0ని దేంతో మల్టిప్లై చేసినా 0 వస్తుంది. నెక్స్ట్ P(x) = x - 1 × x + 1. సో ఇక్కడ ఎంత? P(2) అంటే 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 - 1 × 2 + 1 ఏమవుతుంది? P(2) = 2 - 1 ఎంత? 1. 2 + 1 ఎంత? 3. అప్పుడు P(2) ఎంత అవుతుంది? 3 అవుతుంది. 1 3s are 3. ఈ ఫోర్త్ ప్రాబ్లమ్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు, దాన్ని కూడా చెప్తాను. దీన్ని చూడంగానే ఒక ఫార్ములా గుర్తొస్తుందమ్మా. a + b × a - b. a + b × a - b = a² - b². అంటే ఏమొస్తుంది? x + 1 × x - 1 = x² - 1² అంటే ఏమి? x² - 1. 1² అంటే 1 × 1 1 కదా. సో ఇలా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఒకసారి నేర్పిస్తాను చూడు. సో దీన్ని మనం ఇలా మాడిఫై చేసాం. P(x) = x² - 1గా తీసుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పారు? P(0) కదా, 0² - 1 అప్పుడు ఏమవుతుంది? 0 - 1 -1. నెక్స్ట్ ఏం చెప్పారు? P(1)ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో P(x) = ఎంత? x² - 1 అంటే ఎంత? 1² - 1. 1² ఎంత? 1. 1 - 1 0. నెక్స్ట్ ఏంటి? P(x) = x² - 1 ఎంత? P(2) అంటే 2² - 1. 2² ఎంత? 4. 4 - 1 ఎంత? 3. ఇలా కూడా చేయొచ్చు. మ్యాథమెటిక్స్ని డిఫరెంట్ టైప్స్లో చేసినప్పుడే మనము ఎక్కువ నేర్చుకోగలుగుతాం అనమాట. అప్లికేషన్ మెథడ్ ఇక్కడ చూడంగానే మీరు ఫార్ములాని ఐడెంటిఫై చేయగలగాల. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, తప్పేం లేదు. మనకు కొన్నిసార్లు ఫార్ములాస్ యూస్ చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది. సో ఇప్పుడైతే నోట్స్ చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసి మీరు రాసుకోవచ్చు. మీకు ఇది ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి.